హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన దివి గురించి అందరికీ తెలుసు. ఈమె బిగ్ బాస్ బ్యూటీ మాత్రమే కాదు, ఎన్నో మూవీస్లో కూడా నటించింది. రుద్రాంగి, రీసెంట్గా వచ్చిన హరికథ, సింబా లాంటి ఎన్నో మంచి మూవీస్లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్లో, అలాగే హౌస్ నుంచి బయటికి వచ్చాక ఈమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పొచ్చు. అలాంటి దివి తన ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్గా పోస్ట్ చేసిన పిక్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. తన కాలుకి కట్టుకొని కనిపించింది. అలాగే ఒక పోస్ట్ కూడా పెట్టింది. కొన్నిసార్లు జీవితం మన మీదకు రకరకాల సమస్యల్ని బంతుల్లా విసురుతూనే ఉంటుంది. మళ్ళీ ఆ సమస్యకు మనం కృంగిపోయి కాలు విరగ్గొట్టుకుంటే మాత్రం దానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్టు కూడా కడుతుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అయినా లైఫ్లో అలాంటి ఎంటర్టైన్మెంట్ని ఎందుకు ఆపాలి మనం? అందుకే వాటిని అసలు పట్టించుకోకుండా ఆ సమస్యలకు కట్టుగట్టిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్నే నా కాన్వాస్గా మార్చుకున్నా. మంచిగా బొమ్మలు గీస్తున్నా. ఈ చిన్న యాక్సిడెంట్ని కొంత క్రియేటివ్గా, కొంచెం మెమరబుల్గా మార్చుకుంటున్నా. జీవితం అంటే సవాళ్లను తప్పించుకోవడం కాదు, గందరగోళంలో కూడా నవ్వడం అనేది నేర్చుకోవాలి. కష్ట సమయాల్లో జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడంలో ప్రత్యేకత ఉంటుంది. వెళ్లే దారిలో ఎన్నో సమస్యలు వస్తాయి. చూసుకొని వెళ్ళాలి అంటూ నేర్పించే పాఠాలు ఎన్నో మనకి తెలుస్తూ ఉంటాయి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతి దానిలో ఆనందాన్ని వెతుక్కుందాం. చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిద్దాం. ఈ సీజన్ను ఎప్పట్లాగే ఉత్సాహంగా మరియు మరుపురాని విధంగా చూద్దాం అంటూ ఒక భారీ పోస్ట్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. క్రిస్మస్ రోజున తన లెగ్ ఇంజురీ అయిందని చెప్పుకొచ్చింది. కాలికి వేసిన సిమెంట్ కట్టు మీద రకరకాల పిచ్చిరాతలు, పెయింటింగ్స్ వేస్తూ ఎంజాయ్ చేసింది. ఇక దివి పిక్స్ చూశాక నెటిజన్స్ గెట్ వెల్ సూన్, అసలేమైంది, స్పీడ్ రికవరీ అంటూ కమెంట్స్ పెడుతున్నారు.